You have nothing to do with me. I am shutting out my door. అయితే నువ్వు నేనేమంటున్నావు, దేవా నీతో నాకు ఏం పని లేదు, నా తలుపు వేసేసుకుంటున్నా. You don't trouble me. నన్ను I am not కలవరపరచు. going to college anyway. నేను ఇంక కాలేజీకి I am not going to prayer house. నేను I ప్రార్థన am not going to read the Bible. నేను I am బైబిల్ not going చదవను. to sing. నేను I am not going to worship. నేను I am ఆరాధించను. not going to join the evangelical meetings. నేను సువార్త ప్రకటించను. I have no relation with you anyway. దేవా నీతో నాకు సంబంధం లేదు. You are outside and I am inside. నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నాను అంటున్నావు. By the time you discover నువ్వు ఆ తలుపు తెరిచేసరికి he is on the cross. ఆయన శిలువ మీదకి వెళ్ళిపోయాడు. To conclude, could you allow me to share a story that happened really? చూడండి, ముగింపులో యథార్థంగా జరిగినటువంటి ఒక ఘటన మీతో పంచుకుంటా. There were some parents in a particular place. ఒక ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారు. And they have a beautiful daughter. వారికి ఎంతో అందమైన కుమార్తె ఉండింది. She was doing her engineering. ఆమె ఇంజనీరింగ్ చేస్తూ వచ్చింది. She was very cute and very honest and sincere to the parents. ఆమె ఎంతో అందంగా ఉన్నటువంటి అమ్మాయి, తల్లిదండ్రుల పక్షంగా కూడా ఎంతో యథార్థపరురాలు. She was very obedient and submissive to the parents, especially father. తల్లిదండ్రులకి, ప్రత్యేకంగా వారి నాయనికి ఆ అమ్మాయి ఎంతో విధేయురాలు, నమ్మకస్తురాలు. One fine morning she came all the way from the college. ఒక దినాన్ని ఉదయాన్నే మరి ఆ యొక్క కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. Immediately she asked her father, తండ్రిని అడిగింది, Daddy, నాయనా, my classmate or my friend has a Apple smartphone. Can I have one? నా క్లాస్మేట్ కి యాపిల్ స్మార్ట్ ఫోన్, ఐఫోన్ ఉంది, మరి నేను నాకు కూడా ఒకటి ఇస్తావా? Whatever she used to ask, father used to give without hesitation. ఎంతకాలం తండ్రి మరి కుమార్తె ఏమడిగినా గానీ అది ఇచ్చేసేవాడు, ఏ మాత్రం తటపటాయించకుండా. But father said, please give me some time, I will let you know. అయితే తండ్రి అన్నాడు కదా, కొన్ని రోజులు ఆగమ్మా, కొంచెం తర్వాత ఆలోచిస్తాను అన్నాడు. Then after a couple of days again she came to father and asked him, 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన దగ్గర అడిగింది, Daddy, my friend has a Sunny, could you please give me a Sunny scooter? నా యొక్క స్నేహితురాలకి మరి ఒక సన్నీ స్కూటర్ ఉంది, మరి నాకు కూడా ఒకటి కొనిస్తావా అంది. Then daddy said, you asked earlier some Apple smartphone, again you are asking for a scooty. Could you give me some more time so that I think over and consider your request? అన్నాడు కదా, అమ్మ మొన్నే కదా నువ్వు యాపిల్ ఫోన్ అడిగావు, ఇప్పుడు మళ్ళీ సన్నీ స్కూటర్ అడుగుతున్నావు, 4 రోజులు ఆగు, నేను చూస్తాను అన్నాడు. And after some time she came and asked her father, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చి వాళ్ళ నాయన్ని అడిగింది, Daddy, my friend is having a Mac notebook computer. Could you give me that Mac note or a computer for me? కంప్యూటర్ది నా యొక్క స్నేహితురాలకి మరి ఈ రీతిగా మ్యాక్మోటర్ కంప్యూటర్ ఉంది, నాకు కూడా ఒక కంప్యూటర్ కొనిస్తావా? Then father told, please allow me some more time, I will come back to you. అప్పుడు నాన్న అన్నాడు కదా, అమ్మ 4 రోజులు ఆగు, తర్వాత చెప్తాను. But daddy, you were always like that. Your love had changed toward me so much. వెంటనే ఆమంది కదా, నాయన రోజు ఇలాగే అంటున్నావు, నా పక్షంగా నీ ప్రేమలో తేడా కనబడుతుంది. Earlier you used to love me so much. ఇంతకు ముందైతే నువ్వు చాలా ప్రేమించేవాడివి. Whatever I asked you gave me. నేను ఏది అడిగినా గానీ ఇచ్చావు. But now you are taking time out and not coming out with a positive response. ఇప్పుడైతే ఇస్తాను అనటం లేదు, 4 రోజులు ఆగు అంటున్నావు. I asked you a mobile phone, a smart one, you haven't gave me. నేను ఒక మొబైల్ ఫోన్ అడిగాను, స్మార్ట్ ఫోన్ అడిగాను, ఇవ్వలేదు. I asked you a scooty, haven't gave me. ఒక స్కూటీ అడిగాను, ఇవ్వలేదు. I asked something, you haven't gave me. ఆ కంప్యూటర్ అడిగాను, ఇవ్వలేదు. You need time for everything. అన్నిటికీ 4 రోజులు ఆగు, టైం ఇవ్వంటున్నావు. You are changing your mind. నీ మనసు మార్చుకుంటున్నావు. Perhaps you are not loving me anyway. బహుశా నువ్వు నన్ను ప్రేమించడం మానేసేవేమో. Perhaps you are not really interested in me, Dad. అయితే నిజంగా నేనంటే నీకు అంత ప్రేమ లేకుండా Then why should I live in this world? నేను ఈ లోకంలో ఎందుకు I బ్రతకాలి? am just living in this world because my dad has been loving me so much. మా నాయన నన్ను ప్రేమిస్తున్నాడనే కదా ఇంతకాలం నేను He బ్రతికున్నది. hasn't denied any one of my requests earlier. ఎన్నాళ్ళు కూడా ఏ మనవి కూడా ఆయన కాదనలేదు. But today the scenario is very grim. ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఏ ఆశాజనకంగా If లేదు. you are just like this, నువ్వు ఇలాగుంటే I will not go to college. నేను కాలేజీకి వెళ్ళను. She went into her room, గదిలోకి వెళ్ళింది, locked up from inside. లోపల నుంచి తాళం వేసుకుంది. Then father in the morning came and knocked at the door. తండ్రి ఉదయాన్నే వచ్చి తలుపు తట్టాడు. Daughter, honey.
కుమార్తె, అమ్మా పాప ఎక్కడున్నావు? It has been a habit for father to make her wake up in the morning and prepare her for the college. ఎందుచేతనంటే ఇన్ని రోజులు కూడా తెల్లారుగానే ఆ కుమార్తెను లేపి కాలేజీకి సిద్ధపరిచేవాడు. But she hasn't opened the door. అయితే ఆమె తలుపు తీయలేదు. He kept on knocking the door. ఆమె ఆ తండ్రి ఆ రీతిగా తలుపు తడుతూ వచ్చాడు. After some time she rashly came and opened the door. తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత చాలా కోపంతో వచ్చి తలుపు తీసింది. Daddy, don't disturb me. నాయనా నన్ను డిస్టర్బ్ చేయకు. I have none in this home. ఈ ఇంటిలో నన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు. She closed the door seriously. మరలా తీవ్రంగా కోపంతో తలుపేసేసి Went inside and slept. లోపలికి వెళ్ళి పడుకుంది. She was locked inside for about couple of days. She was locked inside her room లోపల for ఒక about 2 రోజులు అలాగే తలుపేసి కూర్చుంది. And one fine morning she got up. ఒక ఉదయం లేచింది. And it was already noon. It was already అప్పటికే afternoon. మధ్యాహ్నం అయిపోయింది. She was really shocked. Why my father hasn't woke me up in the morning by knocking the door? ఆ బిడ్డ ఈ ఉదయాన్నే మళ్ళీ మా నాన్న వచ్చి తలుపు ఎందుకు తట్టలేదు అని భ్రాంతిలో ఉండిపోయింది. He has been doing that, but today he hasn't done that. ఇన్ని రోజులు కూడా తలుపు తట్టినని లేపేవాడే ఈ రోజు ఎందుకు రాలేదు? Has he gone to job? ఉద్యోగానికి వెళ్ళిపోయాడా? Or has he forgotten me? లేకపోతే నన్ను మర్చిపోయాడా? Or what happened to him? ఏమైంది? She opened up a door తలుపు తెరిచింది. and came to father's door, her room. తండ్రి గది దగ్గరికి వచ్చింది. Her father was laying down on the bed. అక్కడ తండ్రి ఆ పడక మీద ఉన్నాడు. Daddy. నానా There was no motion. కదలటం లేదు. She peeped herself into her father's eyes. అక్కడ తండ్రి యొక్క కన్నుల్లో చూసింది. Daddy. నాయనా. There was no response from him. తండ్రి నుంచి జవాబు లేదు. And as she started to touch him, ఈ రీతిగా తాకటం మొదలు పెట్టింది. and she could find a cover or a letter on his chest. తర్వాత తన యొక్క ఆ గుండె మీద ఒక కవర్ ఉంది, దాంట్లో ఒక ఉత్తరం ఉంది. She unfolded the cover ఆమె ఆ కవర్ విప్పింది. and started to read it out. చదువుతుంది. And the cover on the letter goes like this. ఆ ఉత్తరంలో ఈ రీతిగా రాసి My ఉంది. dear honey daughter, నా బిడ్డ, I loved you so much. నేను నిన్నెంతో ప్రేమించా. I gave whatever you wanted. నీకు ఏది కావాలంటే అది ఇచ్చా. But just for some reason or the other, I took some permission from you ఏదో for కారణాన్ని certain బట్టి things. ఏదో కారణాన్ని బట్టి కొన్ని వస్తువులు నువ్వు అడిగినప్పుడు అమ్మ 4 రోజులు ఆగు అన్నాను. I haven't replied much earlier for your mobile phone, నేను- for your scooty, for your computer. నువ్వు అడిగినటువంటి మొబైల్ ఫోన్ కానీ, స్కూటీ కానీ, కంప్యూటర్ గురించి కానీ వెంటనే నేను జవాబు ఇవ్వలేదు. But still I loved you. అయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నా. I came to your room. నీ గదికి వచ్చా. I knocked at your door. నీ యొక్క తలుపు తట్టా. But you said, don't trouble me. నువ్వు అన్నావు కదా, నన్ను ఏమాత్రం I కలవరపరచకన్నా. came to my room. నా గదికి వచ్చా. I was really weeping for you. నీ గురించి ఏడుస్తున్నాను. And I incurred the cardiac arrest. నాకు వెంటనే గుండె ఆగిపోయింది. And I don't know what will happen by the time you read this letter. నీ ఉత్తరము నువ్వు చదివేసరికి నేను ఏ పరిస్థితిలో ఉంటానో తెలియదు. And the reality is her father dead. నిజంగా చూస్తే తండ్రి చనిపోయాడు. Then she started to yell and weep. తర్వాత కేకలు వేసి ఏడుస్తుంది. Daddy, I don't want smartphone. నాన్న స్మార్ట్ ఫోన్ వద్దు. I don't want scooty. నాకు స్కూటీ వద్దు. I don't want anything. నాకు ఏ కంప్యూటర్ I want you. నువ్వు కావాలి. I shut my door నా saying తలుపు- that you are troubling me. నువ్వు నన్ను కలవరపరుస్తున్నావని తలుపు మూసేశా. But you have closed yourself for me now. ఇప్పుడైతే నా గురించి నీ హృదయమే మూయబడింది. How can I నేను live ఇంకెలా బ్రతుకుతా? without your love? నీ ప్రేమ లేకుండా. How do you imagine that I can live in this world without your love? నీ ప్రేమ లేకుండా ఈ లోకంలో బ్రతుకుతానని అనుకుంటావా? Daddy, can't you get up once please? నాయన ఒక్కసారి లే. Can't you talk once ఒక్క మాట please? మాట్లాడు. Can't you kiss me once ఒక్కసారి please? నన్ను ముద్దెట్టుకో. Can't you give your hand once ఒక్కసారి please? చేయి కలుపు. Can't you respond me for once please? నాయన ఒక్కసారి ఓకొచ్చు. But he is not there. ఆయన అక్కడ లేడు. This is a small tiny story that tells about the love of God in relation to us. చూడండి, దేవుని యొక్క ప్రేమను గురించి నీకు నాకు తెలియజేసేటువంటి చిన్న సంఘటన, యథార్థ సంఘటన ఇది. Lord has chosen us on the cross. ప్రభువు ఆ కలువరి శిలువపై నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. He has begotten us by his precious blood. ఆయన ప్రశస్త రక్తము ద్వారా నిన్ను నన్ను కన్నాడు. In the beginning he gave us whatever we wanted. ఆరంభంలో నీకు ఏది కావాలంటే అది ఇచ్చాడు.
But as the time elapsed, అయితే దినాలు గడిచే కొద్దీ we started to ask this. నాకు అదివు ఇదివు అని అడగటం మొదలు పెట్టాం. And he said, please allow me some more time to come back to you. ఆయన అంటున్నాడు కదా, 4 రోజులు ఆగు కుమారుడా కుమార్తె అంటున్నాడు. And we said, God, you have nothing to do with me. I am shutting out my doors. అయితే నువ్వు నేనేమంటున్నావు, దేవా నీతో నాకు ఏం పని లేదు, నా తలుపు వేసేసుకుంటున్నా, You don't trouble me. నన్ను I am not కలవరపరచకు. going to college anyway. నేను ఇంక I కాలేజీకి am పోను. not going to prayer house. నేను I ప్రార్థన am not చేయను. going to read the Bible. నేను I am బైబిల్ not చదవను. going to sing. నేను I am పాడను. not going to worship. నేను I am ఆరాధించను. not going to join in the evangelical meetings. నేను సువార్త ప్రకటించను. I have no relation with you anyway. దేవా నీతో నాకు సంబంధం లేదు You are అంటున్నావు. outside and I am inside. నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నాను అంటున్నావు. By the time you discovered, నువ్వు ఆ తలుపు తెరిచేసరికి he is on the cross. ఆయన ఆ శిలువ మీదకి వెళ్ళిపోయాడు. That is the love of God for you and I. నీ పక్షంగా నా పక్షంగా యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమది. Yes, we see at the cross. ఆ శిలువ దగ్గర మనం చూచినప్పుడు What is your response now? నీ ప్రతిస్పందన ఏంటి? Do you want mobile phone? అంటే నువ్వు ఇంకా మొబైల్ ఫోన్ కావాలా? Do you want scooty? స్కూటీ Do కావాలా? you want dress? నీవు డ్రెస్ Do you want కావాలా? pen? Do you want car? ఏదో కారో కంప్యూటర్ కావాలా? God that spared not his own son and sent forth him for us unto the cross is able to supply everything that we need. తన యొక్క స్వంత కుమారుని కలువరి శిలువకు అప్పగించుటకు వెనుక తీయనటువంటి ఆ తండ్రి దేవాది దేవుడు సమస్తము ఎందుకు అనుగ్రహింపడు? Now he is on the cross. ఇప్పుడు ఆయన శిలువ మీద ఉన్నాడు, He died. చనిపోయాడు. As we behold at the cross, ఆ శిలువ వైపు చూస్తుంటుండగా do we reflect his love in our lives? మన జీవితాల్లో ఆయన ప్రేమను తిరిగి ప్రతిబింబించగలమా? Lord, here I am. ప్రభువా ఇదిగో నేను I do not need anything from you. నాకు ఏమి వద్దు, I offer myself as a living sacrifice unto you. నన్ను నేను సజీవ యాగముగా నీకు You అర్పించుకుంటా. are my heavenly Father. నువ్వు నా పరలోక I తండ్రివి. misunderstood you. I underestimated your నిన్ను love. తక్కువ అంచనా I వేశానయ్యా. haven't really thought what you are really in the heart. నువ్వు నిజంగా నీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో నేను ఊహించలేకపోయా. I do not know how badly I cheated you. నేను ఎంతగా నిన్ను మోసగించానో చూస్తున్నా. Now I come to the cross. అయ్యా శిలువ చెంతకు వస్తున్నా. Can you not speak to me? అయ్యా నాతో మాట్లాడవా? Could you not help me? నాకు సాయపడవా? Could you not talk to me? నన్ను తాకు. Could you not look at me? నా వైపు చూడు. Finally once. ఆఖరిగా ఒక్కసారి చూడు. Once please. ఒక్కసారి చూడు. Once please. ఒక్కసారి. What's your answer? What's your answer? నీ జవాబు ఏంటి? What's your response? నీ ప్రతిస్పందన ఏంటి? Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.